వెల్కమ్ టు స్వస్తిక్ డిజైన్ ట్యూటోరియల్స్. మన వీడియోలో ఎరై అంటే ఏంటో తెలుసుకుందాం. ఎరై షార్ట్ కట్ వచ్చి ఏఆర్ ఎంటర్. ఎరై ఉన్నాయి కదా, ఎరైలో 3 టైప్స్ ఉంటాయి. పక్కన బటన్ ఉంది కదా, చిన్న సింబల్ ఐకాన్ క్లిక్ చేస్తే మనకి 3 టైప్స్ కనిపిస్తాయి. రెక్టాంగులర్ ఎరై, పాత్ ఎరై, పోలార్ ఎరై. 3 టైప్స్ ఉంటాయి అన్నమాట. దీంట్లో మనం రెక్టాంగులర్ ఎరై ఏంటో అనేది ఫస్ట్ మనం తెలుసుకుందాం. ఓకే, ఇప్పుడు మనం ఒక రెక్టాంగిల్ తీసుకుందాం. ఒక చిన్న రెక్టాంగిల్ డ్రా చేస్తున్నాను. డ్రా చేసాక డైమెన్షన్ ఎంతైనా కానివ్వండి, ఎరైలోకి వెళ్ళి రెక్టాంగిల్ అని టైప్ చేస్తున్నాను. చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతుంది కమాండ్ టైప్లో. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ రెక్టాంగిల్ సెలెక్ట్ చేసి ఎంటర్ చేయగానే ఇలా వస్తుంది. డిఫాల్ట్గా ఇన్ని ఉన్నాయి, ఎందుకంటే ఈ బాక్స్లో ఆల్రెడీ మనకు వాల్యూస్ ఉన్నాయి కదా, ఆ వాల్యూస్ తను వచ్చినాయి. ఇప్పుడు మనం చేంజ్ చేసుకోవచ్చు. మనం ఇక్కడ కాలమ్స్ 4 ఉన్నాయి కదా, 1 2 3 4 ఇవి మనం చేంజ్ చేసుకోవచ్చు. 5 చేసుకుంటే 5 వస్తుంది, 10 చేసుకుంటే 10 వస్తుంది. సేమ్ అలాగే రోస్ 3 ఉన్నాయి, 1 2 3. మనం 5 చేసుకుంటే 5, 10 చేసుకుంటే 10 మనం నచ్చినది చేసుకోవచ్చు. బిట్వీన్ అంటే స్పేసింగ్ అన్నమాట. ఈ స్పేసింగ్ ఉంది కదా, చేంజ్ చేసుకోవచ్చు. స్పేసింగ్ అనేది 156 ఉంది కదా, నేను 165 చేస్తున్నా. ఆర్ 200 ఇలా స్పేసింగ్. తక్కువ చేస్తే తక్కువ దగ్గరికి వచ్చేస్తాయి, మళ్ళీ ఎక్కువ చేస్తే ఎక్కువ దూరం వెళ్తుంది. 100 చేస్తే దగ్గరికి వచ్చేస్తాయి. ఇలా కలిసిపోయినాయి చూసారా, అలా అన్నమాట. 200 చేస్తే మళ్ళీ దూరం వెళ్తాయి. ఓకే, ఇలా ఇది రెక్టాంగులర్ ఎరే. సరే చెక్ చేయండి, ఎస్కేప్ పడితే బయటకు వచ్చేస్తుంది. నెక్స్ట్ మనం పాత్ ఎరే గురించి చూద్దాం. సెకండ్ ఉంది కదా పాత్ ఎరే కోసం చూద్దాం. నేను ఒక లైన్ తీసుకుంటున్నాను, ఒక లైన్ డ్రా చేస్తున్నాను. ఒక సర్కిల్ తీసుకుంటా. ఫస్ట్ ఒక చిన్న సర్కిల్ తీసుకుని ఎరైలోకి వెళ్తున్నాను. ఎరైలోకి వెళ్ళి పాత్ ఎరే క్లిక్ చేసిన తర్వాత సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ అని అడుగుతుంది. నేను ఈ సర్కిల్ ఫస్ట్ స్టార్ట్ క్లిక్ చేస్తాను. చేసి ఎంటర్ చేస్తే సెలెక్ట్ పాత్ కర్వ్ అంటే ఈ లైన్ క్లిక్ చేయగానే మనకి ఇన్ని కరెక్ట్ ఎగ్జాక్ట్గా లైన్కి ఎంత ఉందో అని వచ్చేస్తుంది. సేమ్ అలాగే ఇక్కడ బాక్స్లో బిట్వీన్ స్పేసింగ్ రోస్ ఎన్ని కావాలంటే అంత, నాకు ఒక 5 రోస్ కావాలంటే 5 వస్తాయి అన్నమాట. అలా ఇది స్పేసింగ్. 200 స్పేసింగ్ అంటే దూరం వెళ్తాయి. ఒకసారి చెక్ చేసుకోండి. ఓకే, సేమ్ ఇంకే పాతలో వేరే ఎగ్జాంపుల్ చూద్దాం. మళ్ళీ సేమ్ లైన్ తీసుకుంటున్నాను. ఏ ఆబ్జెక్ట్ అని తీసుకోండి మీరు, సర్కిల్, రెక్టాంగిల్, ఆర్క్, ఎలిప్స్. ఇప్పుడు రెక్టాంగిల్ చూద్దాం. లేదంటే రెక్టాంగిల్ బాక్స్ ఇలా తీసుకుంటున్నాను వితౌట్ సైజ్ డైమెన్షన్. సేమ్ మళ్ళీ ఎరై, పాత్ ఎరై, సెలెక్ట్ ఆబ్జెక్ట్ వచ్చి రెక్టాంగిల్ తీసుకుంటున్నాను. ఎంటర్ చేస్తే తర్వాత సెలెక్ట్ పాత్ కర్వ్ అంటే లైన్ చేసి ఎంటర్ చేస్తాను. సేమ్ వచ్చింది కదా. ఇన్కేస్ మనం చేంజ్ చేసుకుంటే ఏమైనా క్లిక్ చేస్తే మళ్ళీ బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఈ బాక్స్లో మనం 3 రోస్ 4 రోస్ ఎన్నైనా ఇచ్చుకోవచ్చు అనమాట. ఓకే, ఇది పాత్ ఎరే. లాస్ట్ వచ్చి మన పోలార్ ఎరే. ఇది ఇంపార్టెంట్ చూద్దాం. ఫస్ట్ నేను ఒక సర్కిల్ డ్రా చేస్తున్నాను. ఒక సర్కిల్ తీసుకుంటున్నాను, మూవ్ చేద్దాం. ఇక్కడ వచ్చి ఇంకొక చిన్న సర్కిల్ ఈ క్వాడ్రంట్ మీద డ్రా చేస్తున్నాను, చిన్నది. ఇప్పుడు ఎరైలోకి వెళ్ళి ఎరై షార్ట్ కట్ ఏఆర్ అంటారు. దీంట్లో పోలార్ నుంచి సెలెక్ట్ ఆబ్జెక్ట్. ఈ చిన్న సర్కిల్ క్లిక్ చేస్తాను. సెలెక్ట్ ఆబ్జెక్ట్స్ చిన్న సర్కిల్ ఉంది కదా, స్మాల్ సర్కిల్ మీద క్లిక్ చేస్తున్నా. చేసి ఎంటర్ చేస్తున్నా. స్పెసిఫై సెంటర్ పాయింట్ ఆఫ్ ఎరై. ఈ సర్కిల్ పెద్ద సర్కిల్ ఉంది కదా, దీని సెంటర్ పాయింట్ క్లిక్ చేయాలి. క్లిక్ చేయగానే మీకు ఇలా సర్కిల్స్ వస్తాయి. దట్టు తర్వాత మీకు సేమ్ యాజ్ యూజువల్గా ఒక బాక్స్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ ఐటెం ఉన్నాయి కదా, ఇక్కడ ఆల్రెడీ 6 నెంబర్స్ ఆల్రెడీ ఉన్నాయి కదా, 6 వచ్చినాయి. నాకు 3 కావాలి, 3 వస్తాయి. 8 కావాలి, 8 పెట్టుకోవచ్చు, మనం చేంజ్ చేసుకోవచ్చు. 10 కావాలంటే 10 కూడా వస్తాయి. ఇలా స్పేస్ 30 ఉంది కదా, 50 కాదు 10 అంటే దగ్గరికి వస్తాయి. 25 చూద్దాం. 25 ఈక్వల్ ఉన్నాయి. 36 పెడితే ఎగ్జాక్ట్ ఉంటుంది. తర్వాత ఫిల్ రోస్ ఎన్ని కావాలంటే అన్ని
1 ఉన్నాయి ఇక్కడ, మీకు 5 కావాలంటే 5 వస్తుంది అన్నమాట. ఓకే, ఇదన్నమాట. ఓకే, జూమ్ ఆల్ చేద్దాం. జూమ్ ఆల్ షార్ట్ కట్ వచ్చి జెడ్ ఎంటర్, ఏ ఎంటర్. జూమ్ ఆల్ కోసం మీరు ప్రీవియస్ ట్యూటోరియల్లో చూసుకోండి, కనిపిస్తుంది. ఇది ఎరే టూల్ అన్నమాట. ఎరే టూల్ 3 టైప్స్: రెక్టాంగులర్, పాత్ ఎరే అండ్ పోలార్ ఎరే. పోలార్ అండ్ రెక్టాంగులర్ వచ్చి ఇంపార్టెంట్, ప్రాక్టీస్ చేయండి. ఈ వీడియోకి ఇంతే గైస్. థ్యాంక్ యూ ఆల్. ఓకే, థ్యాంక్ యూ. Do say like and subscribe to our channel. Thank you so much. Thank you.